కొంతమంది భర్తలు ఉంటారు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఇంటికి రూపాయి తేరు, కనీసం ఇంట్లో భార్య ఏం వండుతుంది, ఏం తింటుంది, ఏం చేస్తుంది ఏం పట్టించుకోడు. పనికిమాలినోడు ఇంటికి వస్తాడు, అన్నం పెట్టు అంటాడు. దూడైనా నయ్యం ఇంకా అందంగా అరిచి అడుగుద్ది అంబే అని. ఇది ఆ దూడ కంటే దరిద్రం ఇది. మళ్ళీ పనికిమాలిన డిమాండ్లు. ఈ రోజు కూడా పప్పేనా అంటాడు. ఈడేదో పెద్ద పంచభక్ష పరిమాణాలు తెచ్చి పెళ్ళానికి ఇచ్చి ఉండేమన్నట్టు పనికిమాలినోడు. ఈ రోజు కూడా ఆమ్లెట్టేనా, ఈ రోజు కూడా గుడ్లేనా, మరి కోడినో కుక్కనో కోసేయాలి. అంత డిమాండ్ చేస్తారు వీళ్ళు. ఏ పని చేయరు, ఏ పాటు ఉండదు. ఊరి మీద ఆబోతులు తిరగడం, ముప్పొద్దులు తినేయడం, రూపాయి ఇంటికి ఇవ్వకపోవడం, సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని భార్య మీద పిల్లల మీద అరవడం, వాళ్ళ మీద ఆధారపడి బతకడం. ఇలాంటి జీవితాలు చాలా మందికి ఉన్నాయి. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. బాధ్యత ఉందా నీకు ఇంటి మీద? లేదు. కొంతమంది భార్యలు అలాగే తగలడ్డారట ఈ మధ్య కాలంలో. రకరకాలుగా భర్తను ఇబ్బంది పెట్టడం. పని ఉండదు, పాటు ఉండదు. పని మనిషిని ఎట్టంటదట. అన్నింటికి పని మనిషిని పెడతావా? కొన్ని పనులు నువ్వు చేయంటే మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటుందట ఒక ఆవిడ. మీ అమ్మ చెప్పకే ఎలా తగలడ్డావు నువ్వు? మీ అమ్మ చెప్పుంటే నువ్వు బాగుపడేదానివి. సో అలా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ కుటుంబాల్లోకి వస్తే కుటుంబం బాగుంటుందా? బాగోదు, అస్సలు బాగోదు. కుటుంబం అస్సలు బాగోదు. నాశనం కుటుంబం.